ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి అడిగి మరీ వెళ్లి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది, ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం, ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకే గుండె బరువెక్కింది. ఇలా కొంతమంది ఆలోచిస్తే, కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు, అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఎంత అబద్ధ ప్రచారాలు చేస్తారంటే, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? మీ ఇంట్లో తల్లులు లేరా? మీ ఇంట్లో మీ అక్కచెల్లెలు లేరా? ఆ పాప ఫోటోలకి వేరే ఫోటోలు యాడ్ చేసి ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? మనుషులేనా మీరు అసలు? నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, అరే చిన్న పిల్లల జోలికి వస్తే నాకు మామూలుగా కోపం రాదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు?